హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ చేపల కూర తీసుకొనొచ్చాననుకుంటున్నారా? ఇవాళ చేపల కూర వండుదామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంక పచ్చి మామిడికాయ తీసుకొనొచ్చి మరి మామిడికాయలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పచ్చి మామిడికాయ ఏసుకొని చేపల కూర వండాలని జెప్పి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనకు ఫుల్‌గా పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. ఈ సీజన్‌లో పచ్చళ్ళు పట్టుకునేవాళ్ళైనా మనకైతే పచ్చళ్ళు అంతగా రావులేండి. మామిడికాయ పచ్చడి అనుకుంటుంటాను పట్టించుకోవాలి ప్రతి సంవత్సరం పచ్చి మామిడికాయలతోనని జెప్పి. అలాంటివి కుదరగా ఏదో చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న కర్రీస్ చేసుకోవడమే. ఈరోజు చేపల కూర పచ్చి మామిడికాయలేసుకొని చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే ఏంటి ఈరోజు మధ్య చేపల కూర ఎంత బాగున్నా, అంతకుముందు పిల్లలు "నువ్వు చేపల కూర చేస్తే చాలా బాగుండేది, టేస్ట్‌గా ఉండేదనేది." ఇప్పుడసలు టేస్ట్‌గా లేదని అంటున్నారు. సరే వాళ్ళ కోసమైనా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేపల కూర చేసినా గానీ ఫైనల్‌గా వీళ్ళనే మాటేంటంటే, ఏదోటి వంక పెడతానే ఉంటారు. దీంట్లో అది లేదు, ఇది లేదు, టేస్ట్ లేదు. అది తగ్గింది, ఇది తగ్గింది. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో టేస్ట్ ఎందుకు నచ్చదంటే బాగా బయట ఫుడ్‌కి అలవాటు పడిపోయారు పిల్లలు. బయట ఫుడ్ ఉన్నంత టేస్ట్ ఇంట్లో ఎంత బాగున్నా పిల్లలకి ఇంట్లో నచ్చడం లేదనమాట. అయినా ప్రతిసారి బయట ఫుడ్ తీసుకొచ్చి పెట్టలేం గదా! మనం ఇంట్లోనే వండుకొని తినడం మనకలవాటు. ఇంట్లోనే చేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా! కానీ పిల్లలకేంటే మనం ఎంత బాగా వండినా గానీ వాళ్ళకి నచ్చలేదంటారు. మేము చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు పచ్చడి చేసినా సరే ఇంక అదే 3 పూటలేసుకొని తినేవాళ్ళం. చిన్నప్పుడు ఈ టిఫిన్‌లు ఇవన్నీ ఉండేవి కాదు. ఎప్పుడో ఏంటో టిఫిన్ తినేవాళ్ళం. మార్నింగ్ నిద్ర లేవంగానే మా అమ్మ వండిన పచ్చడో ఏదోటేసుకొని అది తినేసి స్కూలుకెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలకి ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకు వాళ్ళకి టిఫిను, స్నాక్స్ మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళకి ఏవోటి స్నాక్స్ చేసి పెట్టడం ఇవన్నీ ఇంత చేసి పెడుతున్నా గానీ పిల్లలు ఎంతసేపు బయట ఫుడ్డే కోరుకుంటున్నారు. బయట నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్‌లని ఇవన్నీ తినడం అలవాటయిపోయింది. ఇంకా అవే తింటే అవే టేస్ట్ అంటున్నారు గానీ, ఇంట్లో ఎంత బాగుండగా టేస్ట్ అనిపించదు. వాళ్ళ కోసం మనం ప్రతిసారి బయట ఫుడ్ తీసుకొచ్చి పెట్టించలేము. అలాగని మనం వండటం మానేయాలి. ఫైనల్‌గా నాకు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మామిడికాయ ముక్కలు లాస్ట్‌లో ఏసాననమాట. ఫస్ట్ ఏసేసాననుకోండి అంటే స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఏసేసి నాకు ఫైనల్‌గా అయితే చేపల కూర ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మసాలా ఏసేసుకుంటున్నాను. చేపల కూర ఎప్పుడైనా వండుకునేటప్పుడు ఏంటంటే, ఆయిలంతా పూర్తిగా బయటికి రావాలి. అప్పుడే కూర టేస్ట్ చాలా బావుంటదనమాట. ఫైనల్‌గా ఏ కూర వండుకున్నా గానీ, మనకి కొత్తిమీర అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ కొత్తిమీర నేను ఎక్కువ కర్రీస్‌లో ఎక్కువేస్తానని అని చెప్పాలి. నేను చాలా ఎక్కువేస్తాను కొత్తిమీర గూడా. ఫైనల్‌గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా పైకొచ్చేసిందో. ఇప్పుడైతే నా కూర రెడీ అయిపోయింది. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు గాని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.